హాయ్ ఫ్రెండ్స్, మనమైతే క్యాప్సికమ్ టమాటా తయారీ విధానం అయితే చూసేద్దాం. ముందుగా అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ మరియు కరివేపాకు అయితే వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత టమాటోస్ అయితే వేసుకోవాలి. ఒక 3 వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఉప్పు మరియు పసుపు కూడా వేసి బాగా కలిపేసి మూత అయితే పెట్టేసేయాలి. ఒక 10 మినిట్స్ అవే మగ్గిపోతాయి. క్యాప్సికమ్ ముక్కలు మగ్గిన తర్వాత కారం అయితే వేసుకోవాలి. కారం వేసేసి కలిపేసుకొని మూత అయితే పెట్టాలి ఒక 5 మినిట్స్. కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. కలిపేసి కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. మన క్యాప్సికమ్ టమాటా కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్. ఎలా ఉందో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.